నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ క్రంచీ దాల్ బోండా. దీన్ని 3 రకాల పప్పులతో తయారు చేసుకుంటాం. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా ఉంటాయి. వీటి తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నెలో 1 కప్పు శనగపప్పు, కప్పు పెసరపప్పు, పావు కప్పు మినపగుండ్లను వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నాననివ్వాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పుల్ని శుభ్రంగా కడిగి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసి కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోనికి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పును కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా నీళ్లలో వేసుకుంటే అది పైకి తేలితే దీని కన్సిస్టెన్సీ చక్కగా వచ్చినట్టు. ఇలా కలుపుకున్న పిండిని బాగా వేడెక్కిన ఆయిల్లో చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం 2 సార్లు ఫ్రై చేసుకుంటున్నాం, అందుకని కొద్దిగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నూనెంతా బాగా వేడెక్కిన తర్వాత తీసుకున్నటువంటి కొద్దిగా ఫ్రై అయిన బోండాల్ని మళ్ళీ వేసుకొని బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకొని బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేయటం వల్ల చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంతేనండి, ఇంత సింపుల్గా క్రంచీ దాల్ బోండా రెడీ అయిపోయాయి. మనం ఎప్పుడూ చేసుకునే బోండాలా కాకుండా 3 రకాల పప్పులు వేయటంతో చాలా టేస్టీగా, చాలా క్రంచీగా ఉంటాయండి ఈ బోండాలు. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీటిలోకి ఏదైనా ఒక చట్నీని సైడ్ డిష్గా పెట్టుకొని ఉల్లిపాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి.